హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ భూమి, వీడమ్మ చెప్పినట్టు వీడిని ప్రేమించావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే భూమి సమాధానం చెప్పకుండా గగన్ వైపుకు చూస్తూ ఉంటుంది. ఇదివరకు చెప్పినట్లే నేను ఇప్పుడు కూడా చెబుతున్నాను, నువ్వు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి. నువ్వు కనుక వీడికి ప్రేమించింది నిజమే అయితే వీడికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని శరత్చంద్ర చెబుతాడు. గగన్, శారద, పూర్ణిమ ముగ్గురు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. భూమి మనతో వచ్చేస్తుంది అని సంతోషపడుతూ ఉంటాను. భూమి మాత్రం సమాధానం చెప్పడం, మీరు నెక్లెస్ వేసి నీ మెడలో నెక్లెస్ వేసి తీసుకువెళ్ళడానికి ఇదేమి కళ్యాణ మండపం కాదు, ఇది నా ఇల్లు. చెప్పు, వీడిని నువ్వు ప్రేమించావా అని మళ్ళీ శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. ఏమో కాదని చెప్పమన్నట్లుగా చూస్తూ ఉంటే అవును అని చెప్పమన్నట్లుగా కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు. ఒప్పేసుకో పీడ పోతుంది అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఏం చెబుతుంది దాని ముఖం? ముందు చూస్తే నువ్వు, వెనుక చూస్తే కొయ్యి అన్నట్లుగా ఉంది దాని పరిస్థితి. అందుకే ఏం సమాధానం చెప్పలేక అలా చూస్తూ ఉన్నాను అని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే గగన్ నెక్లెస్ని చేతిలో పట్టుకొని, ఎవరికి ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు భూమి. 4 రోజులు ఆశ్రయం ఇచ్చి నిజంగా నాన్నల అధికారం చలాయించే వాళ్ళ కోసం నువ్వు అసలు ఏమీ చెప్పనవసరం లేదు. నువ్వు నిజంగా ఈయన కూతురువా ఏంటి అని గగన్ నెక్లెస్ పట్టుకొని అడుగుతూ ఉంటే, ఓహో, ఆ ధైర్యంతో మాట్లాడుతున్నవా నువ్వు? ఆ ధైర్యంతోనే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావన్నమాట. చేతిని ఫోటో దగ్గర తీసుకొని వెళ్తాడు. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే శరత్చంద్ర శోభచంద్ర ఫోటో వైపుకు చూస్తూ, శోభ, నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నీతో ఏమీ చెప్పకుండా చేయలేదు. అందుకే ఇప్పుడు కూడా తీతో చెప్పే చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్షణం నుంచి భూమి మన కూతురు అని శోభచంద్ర ఫోటో ముందు నిల్చొని చెబుతూ ఉంటే భూమి సంతోషంగా వింటూ ఉంటుంది. మన అమ్మాయి వస్తే తనకి ఇచ్చే స్థానం తనకు ఉంటుంది, మనతో పాటు ఉన్న భూమికి కూడా అదే స్థానం ఉంటుంది. అలా అని నేను నీ మీద ప్రమాదమే చేస్తున్నాను అని శరత్చంద్ర ప్రమాణం చేసి ఆ మాటలు మాట్లాడటంతో భూమి, శారద చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ వింటూ ఉంటే అపూర్వ మరింత టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నేను ఈ భూమిని దత్తగా తీసుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్పేస్తాడు. దాంతో అపూర్వ గుడ్లు పెద్దవి చేసి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. భూమి మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. సొంత కూతుర్నే దత్తత తీసుకునే వింత ఇక్కడే చూస్తున్నాను ఏంటో అని గోరింటాకు మనసు అనుకుంటూ ఉంటుంది. ఇక భూమిని గగన్ వద్దకు తీసుకొని వచ్చి భూమి భుజం పైన శరత్చంద్ర చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని, చెప్పరా చెప్పు, ఇప్పుడు చెప్పు భూమి, ఇప్పుడు నా కూతురు, ఇప్పుడు భూమి నా కూతురు కాదని నువ్వు మాట్లాడగలవా? మాట్లాడు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. లోకంలో ఇక్కడ జరిగిన వింతలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఏంటో నా కర్మ ఇలా ఉంది. పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడు. నేను వేసిన ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ అవ్వకుండా ఇలా అడ్డుకుంటున్నాడు అని అపూర్వ మంచు అనుకుంటూ ఉంటుంది. అప్పటికి గగ ఏమాత్రం కూడా తగ్గకుండా చెప్పగలను, నీ నోటి మాట వేదవాక్యం కాదు. నువ్వు భూమిని దత్తత తీసుకున్నంతలో భూమిని కూతురేమీ కాదు. అయినా నువ్వు దత్తత తీసుకుంటాను అంటే కట్టుకుంటున్న భర్తని నేనెందుకు ఒప్పుకుంటాను? భూమి ఈ ఇంటినైనా కళ్యాణ మండపం అనుకుంటాడో శ్మశానం అనుకుంటాడో నాకు అనవసరం. వీళ్ళ అనుమానం తీర్చడం కోసం అయినా ఈ నెక్లెస్ని నీ మెడలో వేసి నేను ఎక్కడి నుండి తీసుకువెళ్తాను అని గగన్ భూమి ముందుకు వచ్చి నెక్లెస్ని పట్టుకొని నిల్చొని ఉంటాడు. అప్పుడు భూమి నెక్లెస్ని అడ్డుగా తన చేతిని పెడుతుంది. ఏంటి భూమి, నువ్వు ఇంకా ఎవ్వరికి భయపడ అవసరం లేదు, నేను చెబుతున్నాను కదా అని గగన్ అంటాడు. అని చెప్పేసిన గగన్ మళ్ళీ భూమి మెడలో నెక్లెస్ వేయడానికి ఆ నెక్లెస్ని భూమి మెడ వరకు పెడుతూ ఉంటే అప్పుడే చెర్రీ రియాక్షన్స్ అయితే మరీ ఓవర్గా చూపిస్తూ ఉంటారు. వద్దు వద్దు అన్నట్లుగా నోరు తెరిచి మరీ చెబుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడే భూమి కళ్ళు మూసుకొని ఉంటుంది. గగన్ వెయ్యబోతూ ఉంటే వెంటనే నెక్లెస్ని చేతిలో తీసుకొని గగన్ని తోసిపడేసి నెక్లెస్ని నేలకేసి విసిరగొట్టేస్తూ ఉంటుంది. తోసేసిన నెక్లెస్ని శారద, పూరి చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే వెంటనే భూమి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయం ఎప్పుడైనా మీతో చెప్పానా అని భూమి నిలదీస్తూ ఉంటుంది. శరత్చంద్ర మరింత సంతోషపడుతూ ఉంటాడు. భూమి, నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమించట్లేదా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను నీతో చెప్పానా అని భూమి అరుస్తూ ఉంటుంది. మరి బర్త్డే పార్టీలో అని గగన్ అంటాడు. ఏంటి బర్త్డే పార్టీలో
నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా అని భూమి మాట్లాడుతూ ఉంటే బర్త్డే పార్టీలో భూమి గగన్ చాలా దగ్గరగా హగ్ చేసుకోవడం ఆ దృశ్యాలన్నింటినీ చూపిస్తూ ఉంటారు. మరి వనభోజనాల దగ్గరికి అని అడుగుతూ ఉంటే వనభోజనాల దగ్గర గగన్ పెట్టిన లిప్ కిస్ని చూపిస్తూ ఉంటారు. ఏంటి వనభోజనాల దగ్గర నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా అని భూమి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. అవును, నేను ఒంటరిగా దొరికిన ప్రతిసారి మీరు చనువు తీసుకునే ప్రయత్నం చేశారు. అదే నేను అంకుల్కి చెప్పలేదు. ఎందుకో తెలుసా? మళ్ళీ మీ మధ్య గొడవలు అవుతాయి అని. అందుకే చెప్పలేదు. మళ్ళీ చెబుతున్నాను. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఆత్మాభిమానంతో ఏమీ మాట్లాడలేకపోతున్నాను. అదే ఆత్మాభిమానం మీరు ప్రతిసారి నా దగ్గరికి చనువుగా వచ్చిన ప్రతిసారి నేను ఏమీ మాట్లాడివ్వలేకపోయింది. దాని అర్థం ప్రేమిస్తున్నానని అని భూమి నిలదీస్తూ ఉంటుంది. అమ్మ భూమి అని శారద అనడంతో వస్తున్నానంటే మీ దగ్గరికే వస్తున్నాను. నన్ను కోడలిగా చేసుకోవాలన్నా మీరు నాతో ఫోన్లో చెప్పారు. అందుకు నేను సరే అని చెప్పాను అని భూమి మాట్లాడుతూ ఉంటే శారద పూర్ణి మరింత ఏడుస్తూ ఉంటే శరత్చంద్ర నవ్వుకుంటూ ఉంటాడు. ఏ పూర్ణి, అందరికంటే నీకు చనువుగా క్లోజ్గా మాట్లాడాను కదా పూర్ణి, సరదాగైనా మాట వరుసకైనా నేను మీ అన్నయ్యని ప్రేమిస్తున్నానన్న విషయం నీతో చెప్పానా? 4 రోజులు నాకు అన్నం పెట్టారన్న కృతజ్ఞత నాకు ఉంది. అన్నం పెట్టారన్న అధికారంతో మీరు అడిగితే తల వంచుకొని మీ కోడలిగాను, నీకు భార్యగాను, నీకు వదిలిగా నేను రాను అని భూమి తెగేసి చెబుతుంది. నాకు ఏడుస్తూ అమ్మ అది కాదమ్మా అని చెప్తూ ఉంటే భూమి కూడా అది కాదు గగన్ కూడా అంటాడు. ఇక గగన్ అయితే చాలా ఏడుస్తూ భూమి నన్ను ప్రేమిస్తుంది అని అదే నిజం అని అనుకొని మిమ్మల్ని కూడా నమ్మించాను అని మాట్లాడుతూ ఉంటే తన ఏడుపునంతటిని కూడా చాలా చాలా ఆపుకుంటూ మళ్ళీ భూమి వైపుకు తిరిగి సారీ భూమి, సారీ, నీతో చనువుగా ప్రవర్తించడం నా తప్పే. చిన్నప్పటి నుంచి అమ్మ చెల్లెలతో తప్ప మరి ఇంకా ఏ ఆడవాళ్ళతో నేను దగ్గరికి కాలేదు. అందుకే చనువుకి ప్రేమకి మధ్య తేడా తెలుసుకోలేకపోయాను. బట్ ఒకటి మాత్రం నిజం, అన్నం పెట్టామన్న అధికారం కానీ అహంకారం కానీ మాకు లేదు. నన్ను క్షమించు భూమి అని గగన్ దండం పెడుతూ పూర్ణి ముందు నిల్చొని ఉంటాడు. రే గగన్, పూర్ణి నిన్ను ప్రేమిస్తుందిరా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నన్ను క్షమించండి శరత్చంద్ర గారు, అందరు నన్ను క్షమించండి అని గగన్ దండం పెడుతూ ఉంటాడు. భూమి విసిరి కొట్టిన నెక్లెస్ కింద పడిపోయి ఉండటంతో గగన్ ఆ నెక్లెస్ని చేతిలో తీసుకొని ఇక శారద భుజం పైన చెయ్యి వేసి పద అమ్మ వెళ్దామని పూర్ణితో సహా కారు దగ్గరికి వస్తూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది. శారద పూర్ణి అయితే చాలా చాలా ఏడుస్తూ ఉంటారు. అలా గగన్ వాళ్ళు బయలుదేరి చాలా బాగా వెళ్తూ ఉంటారు. శారదని దగ్గరుండి గగన్ కారెక్కిస్తూ ఉంటాడు. ఇక గగన్ అయితే మళ్ళీ భూమి వైపు తిరిగి చూస్తూ ఉంటాడు. అయితే భూమి గగన్ వైపుకు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. గగన్ అయితే ఇక భూమి వైపు సరిగ్గా కూడా చూడలేక తల దించుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. శరత్చంద్ర మాత్రం చాలా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు. భూమి మాత్రం ఏడుస్తూ ఉంటే చెర్రీ కూడా ఒకవైపు సంతోషపడుతూ ఉంటాడు.